దేవుడు ప్రత్యేకంగా మన అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. జాగ్రత్తగా గమనించండి. మన దేవుడైన యెహోవా ఆదిమ కాలంలో సంఘాన్ని ఎలా నడిపించారు, సంఘం నుండి దేవుడు అయిన యెహోవా ఏం కోరుకుంటున్నాడు అని నేర్పిస్తుంది. అదే నూతనమైన స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి అయిన దేవుని యొక్క నియమములను ఎలా పాటిస్తూ ఆ తండ్రి అయిన దేవుని యొక్క అడుగుజాడలను చూపిస్తూ తను ఎలాగైతే నడుచుకున్నాడో, తండ్రి అయిన దేవుడు చూపించిన సేవనే, విశ్వాసమే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా అలాగే చూపించుకుంటూ వెళుతున్నాడు అని మనం నేర్చుకుంటూ పోతున్నాం. యెహెజ్కేలు గ్రంథమును గురించి అందులో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క రీతికంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనం పరిశుద్ధ గ్రంథాన్ని వివరణ తీసుకోవాలి కాబట్టి ప్రతి గ్రంథం మీకు అందరికీ అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయాన్ని మీకు ఆ వివరణ, అంటే ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో ఆ ఉద్దేశాన్ని మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఒక గుర్తు పెట్టుకోవాలి. గుడ్డి గుర్తు ఏంటి? ఆ గుడ్డి గుర్తు అంటే సంఘం ఎలా ఉండాలి, సంఘ విశ్వాసులు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, సేవ ఎలా చెయ్యాలి, దేవుని ఆలోచన ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, ఇది దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠాలు. యెహెజ్కేలు గ్రంథం ద్వారా నేర్పించే పాఠాలు. ఇది గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. విశ్వాసులు ఎలా ఉండాలో, విశ్వాసం ఎలా చెయ్యాలో, ఎలాంటి విశ్వాసం ఉండాలో దేవుని మీద, అది ఒకటి. సేవకులు ఎలా ఉండాలో, సేవ అంటే ఎలా చెయ్యాలో, దేవుని ఆలోచనలు ఏమిటో, దేవునికి ఎలా ఉంటే ఇష్టమో, ఇది నేర్పిస్తూ వస్తున్నాడు యెహెజ్కేలు గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఉద్దేశమును యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా చూపిస్తూ ఉంటున్నారు అన్న విషయం మీద మనం ట్రాలీ చేసుకుంటూ వెళుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ వారం తండ్రి ఉద్దేశం ఏమై ఉందో, కుమారుడి ఉద్దేశం కూడా ఏమై ఉందో మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారం యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయమును ధ్యానం చేద్దాం. విశ్వాసులలో కొందరు మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయంట. ఇప్పుడు మన సంఘంలో మెయిన్ క్యారెక్టర్లు అంటే జానన్న గారు, స్వరూప్ గారు, అంకన్న గారు, విజయరాజు గారు, జాన్దాస్ గారు, డానియల్ గారు, అలా పెద్దలు వచ్చి కూర్చుంటారు. అలా కూర్చొని నాతో ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దేవుని ఒక స్వరము నా ఆలోచనలో పెడతాడు. ఎక్కడ పెడతాడు? దేవుని స్వరము ఆలోచనలో పెడతాడు. జాగ్రత్తగా గమనించు. మన ఆలోచనలో జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరికి శిరస్సు అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఉందా లేదా మీకు శిరస్సు? శిరస్సులో ఆలోచనలు ఉంటాయి. 2 రకాలైన ఆలోచనలు ఉంటాయి. దైవికమైన ఆలోచనలు, లోక సంబంధమైన అంటే ఇహలోక అపవాది యొక్క ఆలోచన. లోక సంబంధమైన ఆలోచనలు అంటే అపవాది యొక్క ఆలోచన. ఈ రెండు ఆలోచనలే మనలో ఉంటాయి.
కాబట్టి జాగ్రత్తగా గమనించండి, మనము దేవుని స్వరాన్ని అంటే దేవుని బాగుగా వెంబడిస్తూ ఉంటే ఎక్కువ శాతం దేవుని మాటలన్నీ దేవుని ఆలోచనలన్నీ మనకు వస్తాయి. మీరు అనుకుంటూ ఉంటారు, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు. శివ దగ్గరికి వెళ్ళేసి నీ పేరు పలాని పేరు అని దేవుడి చెవిలో వచ్చి మాట్లాడాడు. జాగ్రత్తగా గమనించండి, దేవుని ఆలోచన నీ ఆలోచనలతో కలుపుతాడు. హల్లెలూయా. అది దేవుని స్వరమా కాదా అని ఎలా గుర్తుపట్టాలి? ఏది దేవుని స్వరం, ఏది దేవుని స్వరం కాదని ఎలా గుర్తుపట్టాలి అని అంటే జాగ్రత్తగా గమనించండి. నీవు దేవునినే వెంబడిస్తూ వెళుతా ఉంటే దేవుని స్వరమే వినబడుతుంది. దేవునికి మహిమ కలుగును. జాగ్రత్తగా గమనించండి. నేను విజయరాజు గారికి ఫోన్ చేస్తే నాకు ఎవరి మాటలు వినబడతాయి? స్వరూపు గారు ఫోన్లో అన్న వందనాలు అన్న అంటుంటారు. ఆ మాటలు నాకు వినిపిస్తాయా? వినపడదు. కానీ విజయరాజు గారికి నేను కాల్ చేయడం వలన విజయరాజు గారి మాటలు నాకు వినపడతాయి, నా మాటలు విజయరాజు గారికి. అంటే మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఏముంది అంటే ఆ మార్గం ఏముంది అని అంటే ఒక ఫోన్ కాల్. అర్థమవుతుందా? అలాగే దేవునితో మనకు కమ్యూనికేషన్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. దేవునితో కనెక్షన్ ఉంటే దేవుని మాటలు మనకు వస్తాయి. ఆమె అర్థమవుతుందా? దేవునితో మనము సంబంధం కలిగి ఉంటే మన ఆలోచనలో మన బుర్రలో ఏమొస్తాయి చెప్పాలి. అన్నీ మంచి ఆలోచనలే, మంచి స్థితిలో బుద్ధి చెప్పే మాటలే, ముందుకు నడిచేటువంటి మాటలే, ముందుకు సాగేటువంటి మార్గాలే, ఎదిగే మార్గాలే, ఇవే వచ్చేస్తాయి. అదే కనుక దేవునితో కనెక్షన్ లేకుండా లోక సంబంధముతో కనెక్షన్ పెట్టుకొని లోకానుసారమైనటువంటి అపవాది యొక్క స్థితి ఉంటే జాగ్రత్తగా గమనించండి, అపవాది యొక్క మాటలు అపవాది ఆలోచనలు ఉంటాయి. ఎందుకన్నా అలా అంటావు? నేను ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా? నేను గంటలు గంటలు ప్రార్థన చేస్తాను, మరి ఇవన్నీ అపవాది ఆలోచనలేనా అని అంటే అపవాది ఆలోచన. ఎందుకంటే అపవాది ఆలోచనలు అన్న సంగతి నువ్వు గుర్తుపట్టకుండా ఉండాలంటే నీ చేత ప్రార్థన చేయించాలి. నీ చేత ప్రార్థన చేయించాలి, నేను మందిరానికి కూడా తీసుకొని రావాలి. అప్పుడే కదా నువ్వు గుర్తుపట్టావు. గుర్తుపట్టకుండా నువ్వు అపవాదిని ఎక్కే ఓటు వేసేసి అపవాది ఆలోచనలతో అపవాది స్థితిలోనే ఉంటావు. నిన్ను బట్టి మొత్తం సంఘం అంతా కూడా నాశనం అవ్వడానికి కానీ, లేదంటే పక్కన ఉన్న విశ్వాసులు నిన్ను బట్టి బలహీనతలో పడాలి అని కానీ, లేదంటే నువ్వు సంపూర్ణంగా విశ్వాసంలో నుండి పడిపోవాలంటే కూడా నీవు అపవాది యొక్క స్వరం నీలో ఉండాలి. వాడు ఎలా పెడతాడు అంటే బయటి వాళ్ళకు ప్రార్థన చేయమని చెప్పాడు. బయట వాళ్ళకు ప్రార్థన చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ లోపలికి వస్తున్న నీతితో మాత్రం దేవునికి ప్రార్థన చేయమని చెప్తాడు. ఎవరు? అపవాది చెప్తాడు ప్రార్థన చేయమని. ఎందుకంటే అపవాది ప్రార్థన చేయమంటాడు, అపవాది మందిరానికి తీసుకుని వస్తాడు, అపవాది కూర్చోబెడతాడు. కాబట్టి అప్పుడు నువ్వు గుర్తుపట్టలేవు. నీ ఆలోచనలు మంచిగా చెడ్డవా అని తెలియదు. నీకు తెలిసేదంతా ఏంటో తెలుసా? నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నా, నేను దైవికంగానే ఆలోచిస్తున్నా అని అనుకుంటావు. అయితే ఇక్కడే నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నావా, అపవాదితో కనెక్షన్ కలిగి ఉన్నావా? ఈ కనెక్షన్ ఎవరిది? దేవునికి మహిమ. ఆ కనెక్షన్ని బట్టి నీ ఆలోచనలన్నీ నీకు మంచిగా అనిపించవచ్చు, కానీ దేవునికి తెలుసు నీ ఆలోచనలు రాంగ్ అని. కాబట్టి నీవు ఏ స్థితిలో దేవుని స్వరం ఎలా వస్తుంది? ఇక్కడ ఉన్న దైవజనుడి వద్దకు ఆ స్వరం ఎలా వస్తుంది? ఇక్కడ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతుంటే అందరితో మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరం వచ్చింది. దేవుని స్వరం వస్తుంది, కాల్ మీ జాన్ పాల్, నేను నీతో మాట్లాడాలి అంటే దేవుడు కాల్ చేసిండు అని ఉండదు. అలా ఉండదు. ఆ పెద్దలతో మాట్లాడుతూ ఉంటుండగానే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క స్వరము దైవజనుడి ఆలోచనలోనికి వెళ్ళేసి ఆ ఆలోచనల నుండి మాట్లాడడం మొదలు పెడతాడు. ముందుకు వెళితే దీని విషయం ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను. ఇదే అంశాన్ని ఇంకా క్లారిటీ ఇస్తాను.
కాకపోతే ఇక్కడ మీకు పరిచయం చేస్తాను. దేవుడు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి. నువ్వు దైవికంగా ఉండగలిగితే, దేవుని ఆలోచనలు నీలో పెడితే, దేవుని ఆలోచనలు మాటల రూపంలో, నీ స్వరం రూపంలో బయటికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యాన్ని ఎంతో రాసుకొని ప్రిపేర్ అయ్యి 6 రోజుల నుంచి సిద్ధపడి వస్తాను. కానీ ఇక్కడ నిలబడగానే, మైక్ పట్టగానే, మాట్లాడుతూ ఉంటుండగానే దేవుని ఆలోచనలు వచ్చేసి రాసుకునేది ఏది చెప్పకుండా వేరొకటిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఏదైతే చెప్పాలనుకొని వచ్చానో అది చెప్పను. ఆలోచనలు వేరుగా వచ్చేస్తాయి. అది ఏమిటి అని అంటే అది సంఘానికి అవసరం. అప్పుడు నేనేమనుకుంటా అంటే ఇది దేవుని స్వరము, దేవుడు చెప్పాడు కాబట్టే మాట్లాడాను. అర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగుని గాక. అయితే ఇక్కడ మొండి జాతి ఉంటుంది. ఏంటంటే దేవుడు చెప్తున్నాడు నేను మాట్లాడుతున్నాను, దేవుడు చెప్తానని నేను మాట్లాడుతున్నాను అని మొండివైగా, అంటే అపవాది మాటలు వింటూ అది దేవుని మాటలని నువ్వు చెప్పుకుంటే దానికి ఎవరేం చేయలేరు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా దేవుని మాటలు రావచ్చు, అపవాది మాటలు రావచ్చు, కానీ ఏ మాటలు వచ్చాయి అనేది మీకే తెలియాలి. మీరు చెప్పుకోవడం వలన మీకు ఘనత కలగచ్చు. నాకు దేవుని మాటలు వచ్చాయి, దేవుని మాటలే మాట్లాడుతున్నా అంటే అబ్బో దేవుని మాటలా అన్నట్టు కొంచెం గౌరవం ఇవ్వచ్చు. కానీ నీ ముగింపు ఎలా ఉంటుందో నీ జీవితమే చెప్తుంది. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఆ విషయంలో కాదు, దేవుని యొక్క స్వరం వింటున్నటువంటి వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఘనతను ఆశించరు, పట్టుదల ఉండదు. ఎలా ఉంటారంటే చాలా లూజుగా ఉండిపోతారు. ఎట్లా కావాలంటే అట్లా మల్టీ గోధుమ పిండి ఎట్లుంటుందో గోధుమ పిండి లాగా ఉంటుంది. ఎలా కావాలంటే అలా మలుసుకోవచ్చు. ఏ ఆకారం కావాలంటే ఆకారం వచ్చేస్తుంది. దేవుని స్వరం వినేటువంటి వారు ఇలాగే ఉండాలి అని రారు. అర్థమవుతుందా? గోధుమ పిండి పిసికిన తర్వాత దానిని ఎలాగైనా చేయొచ్చు, ఏ రూపంలోనైనా చేయొచ్చు. అలాగే దేవుని చేతికి కాలుగా మనం ఒక గోధుమ పిండిలాగా అప్పచెప్పుకోవాలి. దేవుడు ఏది కావాలంటే అది చేసుకుంటాడు. బెడ్ చేసుకుంటాడు, బెడ్ చేసుకొని, రొట్టె చేసుకుంటాడు, రొట్టె చేసుకొని, ఏం చేసుకుంటాడో ఆయన చేతికి అప్పచెప్పు. ఆ ఆకారాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. అలా ఉండగలగాలి మనం. కానీ అది లేదు అంటే నీ ఆలోచనలతోనే ఉన్నావు, నీ మాటలతోనే ఉన్నావు, నీ స్వరంతోనే ఉన్నావు. అలా ఉండకూడదు. నీ ఆలోచన ధోరణి మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, మన అందరికీ ఇక్కడ రిపేర్ అవ్వాలి. ఎక్కడ రిపేర్ అవ్వాలి? ఇక్కడ రిపేర్ అయితే ఇక్కడ మంచి మాటలు వస్తాయి, ఇక్కడ మంచి మనస్సాక్ష్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిపేర్ చేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఇక్కడ రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నీకు మంచి ఉంటే అంతా మంచిగా వస్తుంది. మంచిగా చూస్తావు, మంచిగా మాట్లాడతావు, మంచి ఉన్న చోటికే నడుస్తావు, మంచినే కోరుకుంటావు, మంచి కొరకు ప్రాణమును పెట్టగలుగుతావు. దేవునికి మహిమ కలుగుని గాక. చదువుదామమ్మా, ఇప్పుడు చదువుదాం. 3వ వచనం నుండి చదువు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో ఏంటి? తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని రోషము పుట్టించు అభ్యంతరమును పెట్టుకొని వీరు నా వద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున వారికి ఈ సంగతి తెలియజేసి ఇలాగ చెప్పు. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం, చక్కటి ప్రశ్న వేసుకుందాం. మనల్ని మనము మారాలా, దేవుడు మార్చాలా? చెప్పాలి. మనల్ని మనము మార్చుకోవాలా, దేవుడు మార్చాలా? అర్థమవుతుందా?
ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి చదివితే మీకు దేవుని కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఏమిటి అంటే, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములని నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా వద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము. ప్రభువైన యెహోవా చెలవిచ్చినది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయములను లోపర్చున్నట్లు యెహోవా నాకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. జాగ్రత్తగా గమనించండి. వీరి హృదయాలను మార్చి మీరు ఇలా చెయ్యకండి అని చెప్పేసి భూమి మీద ఒక తుఫాను తీసుకొచ్చి విగ్రహములన్నిటిని పడగొట్టచ్చు. దేవుడు ఈ కాన్సెప్ట్లో దేవుడు మొదటగా ఆలోచించాడు. నోబాబు కాలంలో చెడు చేస్తూ ఉంటే ఏం చేశాడంటే, చెడునంతటిని రీషేట్ చేసేటి డిలీట్ చేసేస్తాము అని చెప్పేసి చెడునంతటిని తీసేసి మంచిగా ఉన్నటువంటి నోబాబు కుటుంబాన్ని మాత్రమే పెట్టుకున్న తర్వాత మరలా ఏమైపోయింది అంటే, మరలా వైరస్ ఎక్కినట్టుగా మొత్తము కూడా పని చేయకుండా హ్యాంగ్ అయిపోయినట్టుగా అంతా ఏమైపోయిందంటే, చెడు మనసులు, మళ్ళీ చెడు మనసులు పట్టుకొని వచ్చారు, చెడు ఆలోచనలు వెళ్తున్నారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అప్పుడు నోబాబు కాలంలో అనుకున్నాడు, ఇప్పుడు చేస్తున్నాను, తుడిపేస్తున్నాను, కానీ ఇక మళ్ళీ నేను వీరితో బాధించను, వారి ఇష్టం ఏమైనా చేసుకొని. కానీ వారు మారి నా వద్దకు వస్తే వాళ్ళు నా మనసులు అర్థం చేసుకొని నా వద్దకు రాకపోతే వారు నా మనసులు కాదు అని నిర్ణయం తీసుకొని ఉన్నాడు. కాబట్టి అప్పటి నుండి దేవుడు మనుషులని మార్చాలన్న కాన్సెప్ట్ దేవుళ్ళ ఆదాము కాలం నుండి కూడా లేదు. ఎందుకంటే మనుషులు చెడ్డ పనులు చెయ్యకూడదు అని దేవుడు అనుకుంటే అసలు ఏదేను తోటలో సర్పమే ఉండదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని కాన్సెప్ట్లో ఒకటి, నిన్ను మార్చాల అన్న ఉద్దేశం దేవునిలో లేదు. ఏం లేదు? నిన్ను మార్చాలా, నీ మనసు మార్చాలి, నీ హృదయమును మార్చాలి, నీవు మంచివాడిగా మంచిదానిగానే ఉండాలి అన్న ఆలోచన దేవుని యొక్క ఆలోచనలో లేదు. నీకు అంత పెడతాడు, నీ చుట్టూ చెడుని పెడతాడు, మంచిని పెడతాడు. నువ్వు దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతావో, దేనిని ఎక్కువ నువ్వు తీసుకుంటావో దాన్ని బట్టి నీ యొక్క బుద్ధి అనేది బయటపడుతుంది. అంటే దేవునికి ఎగ్జామ్ కాదు, దేవునికి పరీక్ష కాదు. పరీక్ష ఏమిటంటే నీకు పరీక్ష, ఎగ్జామ్ అన్నది నీకు. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. చెడుకి ఎక్కువ రియాక్ట్ అవుతావా, మంచికి ఎక్కువ రియాక్ట్ అవుతావా అన్నది అది నీ ఇష్టం. కాబట్టి దాన్ని బట్టి మంచిని చెడుని నీ చుట్టూ పెట్టి దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు దేని వెంబడించగలుగుతావు? ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరి హృదయాలలో దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలి హృదయంలో? దేవుడు ఏ పని అప్పచెప్పాడో, దేవుడు ఏ ఉద్దేశంతో పుట్టించాడో ఆ ఉద్దేశంను నెరవేర్చడానికి నీ హృదయం ఉండాలి, నీ మనసు ఉండాలి. కానీ నీ లోపల మాత్రం చెడును పెట్టుకొని చెడు ఆలోచనలతో కలిగేసి చెడుని మాట్లాడుతూ చెడుని ఆలోచిస్తూ ఉంటున్నటువంటి నీవు దేవునికి ఎందుకు పనికొస్తావు? దేవుని ఆలోచనలు నీలో ఎక్కడ కనబడుతున్నాయి? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, వారి హృదయములలో విగ్రహములు ఉన్నాయన్నాడు. ఏమున్నాయంట?
విగ్రహములు అంటే అర్థం ఏమిటంటే, నీకు నచ్చినట్టుగా ఎప్పుడైతే ఆలోచిస్తావో, నీకు నచ్చినట్టుగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, నీకు నచ్చినట్టుగా నువ్వు ఎక్కడికి అయితే అక్కడికి వెళుతూ ఉంటావో, నీకు నచ్చిందేదో నువ్వు చేసుకుంటూ వెళ్తావో, అప్పుడు నీలో విగ్రహములు ఉన్నాయని అర్థం. విగ్రహం అంటే అర్థం ఏమిటో తెలుసా? నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోవడమే విగ్రహం. నీకు నచ్చిన పనులు రోజుకి ఎన్ని చేస్తున్నావో, నీకు నచ్చిన మాటలు ఎన్ని మాట్లాడుతున్నావో, అవన్నీ కూడా విగ్రహములు. అర్థమవుతుంది? నీకు నచ్చినవి ఏవో నువ్వు చేసుకుంటూ పోతే అవన్నీ కూడా ఏమిటంటే అపవాది ఆలోచనలు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు నచ్చినవి కాదు, దేవుడు చెప్పే విషయాలు నువ్వు ఉండాలి. దేవుని విషయాలు రెండు రకాలుగా వస్తాయి. దేవుని యొక్క విషయాలు రెండు రకాలుగా నీ వద్దకు వస్తాయి. ఒకటి, నువ్వు దేవునితో కనెక్షన్ కలిగి ఉంటే, దేవుని ఆలోచనలు డైరెక్ట్గా నీ వద్దకే వస్తాయి. దేవునితో నువ్వు కనెక్షన్ లేకుండా ఉంటే, దేవునితో నీకు కనెక్షన్ లేకుండా ఉంటే, దేవుని ఆలోచనలు దైవజనుడు ద్వారా, దైవజనుడు నుండి నీ వద్దకు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆలోచనలు నీకు వచ్చాయంటే, ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు లోకంలో ఉండాలంటే ఉండలేవు. దేవునితోనే జీవించగలుగుతావు. ఎందుకంటే లోకానికి నీకు సంబంధం ఉండదు. లోకాంతంతా ఒక దారి, నీది ఒక్క దానిది ఒక దారిగా ఉంటుంది. అప్పుడు లోకమంతా ఎలా ఉంటుందంటే, నిన్ను రాళ్ళు తీసుకుని కొట్టాలి అన్నంత కోపం తెప్పించే రీతిగా ఉంటుంది నీ ప్రవర్తన. కాబట్టి అలా ఉండే దానిని ఏంటి అంటే, దేవుని యొక్క ఆలోచనలు కలిగినటువంటి స్థితి. అలా దేవుని ఆలోచనలతో ఉన్నటువంటి వారికి, వీరందరూ మాట్లాడే దానికి, వీరికందరికి తీర్పు తీర్చేది నేనే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనే సమాధానం ఇస్తాను అంటున్నాడు. ఎందుకు సమాధానం ఇవ్వాలి అంటే, చెడు చేసిన వారికి వారి యొక్క జీవితము నాశనములోనికి నడిపించి వారికి సమాధానం ఇస్తాను. మంచి చేసిన వారికి వారిని చక్కగా నా వద్దకు తెచ్చుకొని ఒక శ్రేష్టమైన సింహాసనం ఇచ్చి కూర్చోబెడతాను అంటున్నాను. అర్థమవుతుందా? అంటే మంచోళ్ళకి కానీ చెడ్డోళ్ళకి కానీ నేనే సమాధానం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచోళ్ళకి కానీ చెడ్డోళ్ళకి కానీ సమాధానం నేనే ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. మరి ఆయనే చెడ్డోళ్ళకి మంచోళ్ళకి సమాధానం ఇస్తాడు. మరి ఆ సమాధానము నీ నాశనానికి ఉందా, సింహాసనానికి ఉందా? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నీ లోపల విగ్రహములు ఉన్నాయి. విగ్రహములు ఉంటే, విగ్రహములు అంటే ఏమిటి తెలుసా? నీకు ఏది అనిపిస్తే అది మాట్లాడతావు, నీకు ఏది అనిపిస్తే ఆ పని చేస్తావు, నీకు ఏది అనిపిస్తే అక్కడికి వెళతావు, ఏది అనిపిస్తే అది చేస్తావు. అర్థమవుతుందా? ప్రియమైన జీవన ప్రియాలు, నీకు ఇష్టం వచ్చింది, నీకు చెల్లుబని చేతిలో ఉంది అంటే నీ ఇష్టం వచ్చినట్టే కాదు, దేవునికి నచ్చినట్టు చేయగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఉన్నా నీ చేతిలో దేవుడు ఎవరిని పెట్టినా, ఏది పెట్టినా కూడా నీకు నచ్చింది నువ్వు చేయకూడదు. దేవుడికి ఏది ఇష్టమో అది నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ జాగ్రత్తగా గమనించాలి, దేవుడు నిన్ను మార్చాడు, నిన్నే కాదు ఎవరిని మార్చాడు. మిమ్మల్ని మందిరానికి రమ్మని కూడా దేవుడు చెప్పడు, మంచి బుద్ధి తెచ్చుకోండి అని కూడా దేవుడు చెప్పడు. అన్నీ మీకు ఇస్తాడు. ఏమిస్తాడు? మంచివి ఇస్తాడు, చెడ్డవి ఇస్తాడు. అర్థమవుతుందా? మంచివి ఇస్తాడు, చెడ్డవి ఇస్తాడు. నువ్వు ఏం తీసుకుంటావు? ఒక విధంగా చెప్పాలంటే, దేవుడు మీకు ఇంటికి ఏమి కావాలంటే అవి తీసుకోండి అని సిగరెట్లు పెడతాడు, మందు బాటలు పెడతాడు, బిర్యానీ పెడతాడు, చికెన్ పెడతాడు, మటన్ పెడతాడు, చేపలు పెడతాడు, కూరగాయలు పెడతాడు, అన్నీ పెడతాడు. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అంటాడు.
సెల్ ఫోన్లు పెడతాడు, సినిమాలు పెడతాడు, సీరియళ్ళు పెడతాడు. అర్థమవుతుంది? క్లబ్లు పెడతాడు, చాటింగ్లు పెడతాడు, చీటింగ్లు పెడతాడు, చీటీ పాటలు పెడతాడు, ఫైనాన్సులు పెడతాడు, వడ్డీలు పెడతాడు, 10 రూపాయల వడ్డీ పెడతాడు, 5 రూపాయల వడ్డీ పెడతాడు, 2 రూపాయల వడ్డీ పెడతాడు. నీ ఇష్టం, ఏ వడ్డీలో ఉంటావా వడ్డీలో ఉంటావు. అన్నీ దేవుడే పెడతాడు. అన్నీ మన ముందు ఉంటాయి. చిన్నిళ్ళు పెడతాడు, పెద్దిళ్ళు పెడతాడు. అర్థమవుతుందా? స్నేహితులను పెడతాడు, స్నేహితురాళ్ళని పెడతాడు. అందరినీ ఎవరు పెడతాడు? దేవుడే పెడతాడు. మందిరాన్ని పెడతాడు, సేవకుని పెడతాడు, మంచి సేవకుని పెడతాడు, చెడ్డ సేవకుని పెడతాడు. మంచి మందిరాన్ని పెడతాడు, చెడ్డ మందిరాన్ని పెడతాడు. అన్ని దేవుడే పెడతాడు. హౌ నువ్వు ఎలా, నువ్వు దేన్ని వెంబడించాలి? అర్థమవుతుందా? జాన్దాస్ గారిగాపురం నుంచి వస్తాడు. వాళ్ళ ఇంటి పక్కన మందిరం, వాళ్ళ ఇంటి పక్కన ఎదురుగానే మందిరం ఉంటుంది. పెద్ద మందిరం, 300 మంది వచ్చి కూర్చుంటారు. ఎందుకు వస్తున్నాడో ఏమో మరి ఇంత దూరం, నాకైతే అర్థం కాదు. ప్రతి వారం తప్పకుండా వస్తాడు. ఎందుకు వస్తాడు? ఆయనకేం పనులు లేవా? వస్తున్నాను. ఎందుకు తెలుసా? నీ ఇష్టం, అన్నీ నీకు పెడతాను, దేన్ని ఫాలో అవుతావో నీ ఇష్టం. లేరా? ఎంతమంది సేవకులు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు. యూట్యూబ్లో సేవకులు ఉన్నారు, దాంట్లో సేవకులు ఉన్నారు, హైదరాబాద్ సేవకులు ఉన్నారు, కర్నూలు సేవకులు ఉన్నారు, జిల్లాకి సేవకులు ఉన్నారు. ఏ సేవకుని ఫాలో అవుతావో ఆ సేవకుని ఫాలో అర్థమవుతుందా? ఇంకోటి తెలుసా? దేవుళ్ళు కూడా చాలామంది దేవుళ్ళని పెట్టేశారు. ఏ దేవుని కావాలంటే ఆ దేవుని మొక్కుకో. నువ్వు దేని వెంబడిస్తున్నావు? నీ చుట్టూ కూడా చెడు మంచి అంతా నీ ముందు పెడతాడు. అదే దేవుని యొక్క ఒక మాట. పెద్దలు ఒక జగన్నాటక సూత్రధారి. ఏంటి? జగన్నాటక సూత్రధారి అంటే ఈ భూమి మీద ఆడేటువంటి ఆటంతా కూడా దేవుడు ఆడుతున్న ఆట అని అర్థం అన్నమాట. అర్థమవుతున్నా? అలాగా అన్నీ పెట్టినప్పుడు నీవు మాత్రం ప్రత్యేకంగా ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. మురికి నీరు దుర్గంధం కలిగించే నీరు ఉంటుంది. ఆ నీటిలో నుండి సుగంధ పరిమళాలు వెదజల్లే తామర పుష్పాలు కూడా వస్తాయంట. ఆ మురికి నీళ్ళల్లో ఎంతో ఎంతో రుచికరమైనటువంటి చేపలు కూడా ఉంటాయట. కానీ ఆ చేపల మురికిని ఆ నీళ్ళనే తాగుతాయి, కానీ చేపల్లో మురికి ఉండదు. అర్థమవుతుందా? చేపను తీసుకో, చేప వాసన చేప వద్దనే ఉంటుంది. తామర పువ్వును చూసుకో, తామర పువ్వు వాసన తామర పువ్వుకే ఉంటుంది. అర్థమవుతుందా? మరి అక్కడ సృష్టించినటువంటి ఆ మొక్కల్లో జలచరాలలోనే ఆ ప్రత్యేకతను, వాటి ప్రత్యేకతను అవి కలిగి ఉంటున్నాయే. మరి నీకంటూ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కలగజేసినప్పుడు నిన్ను నీవు ఈ భూమి మీద అందరికీ ప్రత్యేకంగా చూపించుకోవాలి కదా, ప్రత్యేకంగా నిన్ను నీవు నిరూపించుకోవాలి కదా, ఆ ప్రత్యేకమైన జీవితం ఉండాలి కదా. మరి అది ఎక్కడా? దేవుని యొక్క సుగంధ పరిమళం ఎక్కడా నీలో? అర్థమవుతుందా? దేవుడు ఏదైతే నేర్పిస్తున్నాడో, దేవుడు ఏమైతే చెబుతున్నాడో అది నీలో నుండి ఎక్కడ బయటికి వస్తుంది? ఎక్కడ వస్తుంది? దేవుని యొక్క స్వరము ఎలా రావాలి? దేవుని మాటలు ఎలా ఆలోచించాలి? దేవునితో ఉన్నవారు ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉండాలి? అయ్యా 100 మంది నిన్ను కొట్టడానికి వస్తున్నారు, యేసు రక్తం ఏం చేయ కొట్టండి, ప్రభుకి స్తోత్రం. అర్థమవుతుందా? అంత పీస్ఫుల్గా ఉండగలిగే మనస్సు ఉండాలి. అర్థమవుతుందా? అయ్యో నిన్ను ఎదురు దాడి చేయడానికి వచ్చేస్తున్నారు అంటే ప్రభువా స్తోత్రం,
నీ చిత్తం అలా ఉంటే అలాగే జరుగు. అంత పీస్ఫుల్గా ఉండగలగాలి. పలానాక నీ గురించి ఇలా మాట్లాడింది, దేవునికి స్తోత్రం అనుకోనిలే. ఇంత పీస్ఫుల్గా ఉంటున్నావా నువ్వు? నిన్ను బట్టి ఇలాంటి స్వభావంతో ఉంటున్నావు. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజు దేవుడి కార్యం చేస్తాడు. ఇంత పీస్ఫుల్గా ఎప్పుడైతే దేవుని ఆలోచన ఉంటుందో నీవు పీస్ఫుల్గా అంటే ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో అంతగా నువ్వు గెలుస్తూ ఉంటావు. దేవునికి మహిమ కలుగుని గాక. నీవంటే ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని అది నిర్లక్ష్యము అనుకోకుండా నువ్వు ఎప్పుడైతే ప్రభువుని చూస్తూ ఉండగలుగుతావో, నిర్లక్ష్యం చేసేవారే నిర్లక్ష్యం కలిగినటువంటి వారు నిర్లక్ష్యం చేశామని చెప్పుకునే రోజులు కూడా దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అవి వస్తాయో లేదో అది వారి ఇష్టం. నీవు మాత్రం దేవునికి తగినట్టుగా ఉండగలగాలి. పీస్ఫుల్, అంత డెలికేటెడ్ మనస్తత్వం కలిగి ఉండగలగాలి. హల్లెలూయా. కానీ దానిని బట్టుకొని మన పొరలో ఉంటుంది కదా ఆలోచన హౌ ఎందుకు ఉండకూడదు. నీ ఆలోచనలు దేవుని ఆలోచనలే ఉండాలి. మర్చిపోగలగాలి. ప్రతిదీ మర్చిపోయి దేవుని యొక్క ప్రశాంతత కలిగిన ఆత్మతో ఉండగలగాలి. ఇక్కడ దేవుడు చేస్తున్న మాట ఏంటంటే, ఇంకా చదువుదాం బిడ్డ, 7వ వచనం నుండి చదువుదాం. ఎవరైనను నన్ను అనుసరించగా నాకు అన్యులై అంటే నాకు పరాయివారై, ఇదిగో తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని అంటే అర్థం ఏమిటంటే మీ మనసులో ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోవడం. అర్థమవుతుందా? మీ మనసులో ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోయేదాన్ని విగ్రహములు నిలుపుకొని. చదువుకొని బాగా శ్రద్ధ వహించి విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని అభ్యంతరములను తమ ఎదుట అంటే మీకు తెలియదు దేవుని నుండి అభ్యంతరాలు వస్తున్నాయి, దేవుని నుండి కోపం వస్తుందని మీకు తెలియదు. కానీ మీరేమనుకుంటారంటే మాకు నచ్చిన సేవకుడి దగ్గరికి పోవచ్చు, మాకు మా నచ్చిన మందిరం దగ్గరికి పోవచ్చు, ఏది కనపడితే అది ఫ్రీగా వస్తే పెనాయిలైనా తాగొచ్చు, ఏది తినాలంటే అది తినచ్చు, ఏది మాట్లాడాలంటే అది మాట్లాడచ్చు, ఎవరిని ప్రేమించాలనిపిస్తే వాళ్ళని ప్రేమించవచ్చు, ఎవరిని దోషించాలనిపిస్తే వారిని దోషించండి, ఎవరిని తిట్టాలనిపిస్తే వారిని తిట్టచ్చు అని నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే వాటినే విగ్రహములు అంటారు. వాటిని బట్టి ఆ దోషమంతా నీ ఎదుటనే ఉంది, కానీ నీకు కనిపించడం లేదు. నీకు అది కనిపించడం లేదు. అందుకే సంగమాల ఉండద్దు, సేవకు వచ్చిన వారలారా అలా ఉండకండి అని దేవుడు చూపిస్తూ ఉంటున్నాను. కానీ మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్న అర్థం చేసుకోము. కాబట్టి సేవకు వచ్చేవారు కానీ, సేవకు వచ్చిన వారు కానీ, లేదంటే విశ్వాసంలోకి వస్తున్న వారు కానీ, వచ్చిన వారు కానీ, బాప్తిస్మం తీసుకొని వారు కానీ, తీసుకున్న వారు కానీ, ఎవరైనా సరే నీ లోపల నీకు నచ్చినవి ఉన్నాయంటే అవి విగ్రహములు ఉన్నాయి. చదువుదాం. ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానైన నాకు నేనే ఏమిస్తాడంట? స్వయముగా వారికి విచార ద్వేషము కలగజేసుకొని అభ్యంతరం తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తము నా వద్ద విచారణ చేయవలనని ప్రవక్త వద్ద. దేవుడు మా గురించి ఏమనుకుంటున్నాడు? దేవుడు మా గురించి ఏమన్నా చెబుతున్నాడా అని విచారణ చేయవలెనని దైవజనుడు వద్దకు వస్తే, దైవజనుడు
మా ప్రేజ్లాట్ మీరు ఎంత నమ్మకస్తులు తల్లి, ఎంత బాగా కసువు కొడతారు, ఎంత బాగా పనిచేస్తారు, ఎంత బాగా నమ్మకస్తులు అమ్మ. మీరు ఖర్చు పెట్టినంతగా ఎవరు ఖర్చు పెట్టరు ప్రేజ్లాట్ అని మనిషి అయిన సేవకుడు అంటాడేమో. కానీ ఆ ప్రవక్త వద్దకు దేవుని స్వరము వచ్చిందంటే స్వయంగా దేవుడే వారితో మాట్లాడతాడంట. నీ మనసులో ఈ విగ్రహాలు ఉన్నాయి, నీకు నచ్చిందేదో నువ్వు చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ కుటుంబం ఇలా ఉంది, నీ భార్య ఇలా ఉంది, నీ భర్త ఇలా ఉన్నారు, నీ పిల్లలు ఇలా ఉంటున్నారు, నీ ప్రవర్తన ఇలా ఉంటుంది, రాబోయే రోజుల్లో నీ పరిస్థితి ఇలా ఉంటుంది, జాగ్రత్త. నువ్వు బాధపడతావో బాధపడవో, వస్తావో రావో, ఇదంతా అనవసరం. దేవుడు చెప్పాలనుకున్నది ప్రవక్త ద్వారా చెప్పేస్తాడు. ఏంది అయ్యా ఇట్లని అని నువ్వు అనుకుంటావు. దానికి నేనేం చేస్తాను? నేను మెచ్చుకోవాలంటే మెచ్చుకోలేను. నేను మామూలు మనిషి స్వభావం అయితే నేను మెచ్చుకుంటాను. కానీ నాలో మనిషి స్వభావం లేనంత వరకు నేను మిమ్మల్ని మెచ్చుకోను. మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూనేమంటాను. హల్లెలూయా. ఎందుకు ఎత్తి చూపుతూ ఉంటానంటే దేవుడు ఇచ్చే ఆలోచనలను బట్టి నేను మాట్లాడతాను. దేవుని ఆలోచనలను బట్టి నేను మాట్లాడతాను. కాబట్టి నీకు బాధేస్తుంది, నీకు ఎంతో అసహ్యం వేస్తుంది. దానికి ఎవరేం చేయలేరు. కానీ నీకంటూ దేవుని యొక్క స్వరము ఎవరి ద్వారా మాట్లాడుతుందంటే దైవజనుడు ద్వారానే మాట్లాడతాడు. దైవజనుడు మాటలు నీకు బాధ కలగజేస్తున్నాయంటే ఇక్కడ రిపేర్ అవ్వాలని అర్థం. ఆమేన్. దైవజనుడి మాటలు నీకు బాధ కలగజేస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇక్కడ నీకు రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా? నీకు నువ్వు రిపేర్ చేసుకోవాలి. నీకు నువ్వే చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగుని గాక. చదువుదామమ్మా. ఇదిగో సామెతగా మారుస్తాడంట. ఎలాంటి సామెతగా మారుస్తాడంటే, ఒకప్పుడు పలాని విశ్వాసం వస్తూ ఉంటే అబ్బో ఎంత పరిచర్య చేస్తుండ్రి, ఎంత నమ్మకంగా ఉంటుండ్రి, ఎంత ఇదిగా ఉంటుండ్రి అని అనుకోండి. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఎట్టయిపోయాయి అంటే ఇట్లా అయిపోయాయి మిమ్మల్ని ఒక సామెతగా మారుస్తాడంట. ఎలాగా అంటే వాళ్ళు మంచిగా వచ్చి చెడుగా అయిపోయారు అని చెప్పి సామెతగా ఉన్నారు. ఒకప్పుడు ఈడ పెద్ద మందిరం ఉండేది. అర్థమవుతుందా? మందిరం ఉండేది. ఇప్పుడు అది మందిరం లేదు, ఏం లేదు. ఒకప్పుడు బల చేస్తుండ్రు సేవ, కానీ వాళ్ళు కనిపించడం లేదు. ఏమైందో తెలియదు. సామెతగా మారుస్తారు. సామెతగా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు బాగుగా వెలిగేది. అర్థమైందా? ఇశ్రాయేలీయులు కట్టుకున్నటువంటి సొలొమోను కట్టినటువంటి మందిరాన్నే అన్యులు వచ్చేసి పూర్తిగా పడగొట్టిన దేవుడు మౌనంగా ఉన్నాడు. అర్థమవుతుందా? మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ సేవా విధానంలో తేడా. దేవుని సేవ జరగకపోతే తేడాలు జరిగిపోతాయి. దేవుని సేవ కరెక్ట్గా జరగకపోతే, దేవుని సేవకు తగినట్టుగా సేవకులు లేకపోతే ఆ సేవ, ఆ మందిరము తేడా జరిగిపోతుంది. ఇది ఎవ్వరికి వీళ్ళకు మాత్రమే వర్తిస్తుంది, వీళ్ళకు వర్తించదు అని కాదు, అందరికీ వర్తిస్తుంది. సామెతగా మారిపోకూడదు మన జీవితాలు. సామెతగా మారిపోకూడదు నీ విశ్వాసము, నీ పరిశుద్ధత సామెతగా మారిపోకూడదు. నీ విశ్వాసం సామెతగా మారిపోకూడదు, నీ పరిశుద్ధత సామెతగా మారిపోకూడదు, నీ కుటుంబం సామెతగా మారిపోకూడదు. చాలామంది చెప్పుకుంటారు, వాళ్ళు పలానోళ్ళు మందిరానికి వచ్చేసి ఇలా చేశారు అని జీవితం ఒక సామెతగా చెప్పుకుంటారు. ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడు ఆ స్థితిలో తేడాలు వచ్చేసి వాళ్ళందరూ ఇదైపోతే, వాళ్ళు ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉంటుండ్రు భార్యాభర్తలు, ఎంత వీళ్ళంత ప్రేమ ఎవ్వరికి ఉండదేమో అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలా అయిపోయారు అంటే ఒక సామెతగా మారిపోతారు.
ఎవరి జీవితాలు ఎలా అయిపోతాయో తెలియదు. మన జీవితం మన చేతిలోనే ఉంది. దేవుణ్ణి కలిగి జీవిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం సామెతగా మారిపోకూడదు అంటే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 12వ వచనం నుండి చదువుదాం. నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. జాగ్రత్తగా గమనించండి. ఇంకా చదవమ్మా. నోవాబును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చక్కటి సామెత తీసుకొని వచ్చారు చూడండి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం తెలివి తక్కువ బుర్రలు, మన బుర్రల్లో మట్టి ఉంటుంది. అందుకే ఈ లోక సంబంధమాన్ని ఎక్కువ చూసి ఎక్కువ వింటే మన బుర్రలు పనిచేయడం మానేస్తాయి. అందుకే ప్రభు వాక్యం వింటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యమే మనల్ని మారుస్తుంది. ఏమంటున్నాడు అంటే, నీవు విశ్వాసములోనికి వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి, నీ చుట్టూ అందరూ మంచోళ్ళు ఉండాలి. ఏంటి? నీ చుట్టూ ఉన్న మనుషులు మంచోళ్ళు ఉండవు. జాగ్రత్తగా గమనించండి. మంచి భర్తకు మంచి భార్య ఉండదు, మంచి భార్యకు మంచి భర్త ఉండదు, మంచి తల్లిదండ్రులకు మంచి పిల్లలు ఉండరు, మంచి పిల్లలకు మంచి తల్లిదండ్రులు ఉండరు. అర్థమవుతుందా? మంచి అన్నకు మంచి తమ్ముడు ఉండడు, మంచి తమ్ముడికి మంచి అన్న ఉండడు. అర్థమవుతుందా? ఏదో ఒక రూపకంగా పోనీ ఇవన్నీ బాగున్నాయంటే మంచి ఆరోగ్యం ఉండదు. అర్థమవుతుందా? మంచి ఆరోగ్యం ఉంది అంటే ఏదో ఒక లోపం ఉంటుంది, సంతానం ఉండదు. అర్థమవుతుంది? మొత్తం మీద ఏమిటి అంటే నీకు మాత్రం మనశ్శాంతి లేకుండా చేయగలిగే ఒక ముళ్ళు మాత్రం ఉంటుంది. జాగ్రత్తగా గమనించు. యోబు జీవితం ఒక ప్రత్యేకంగా ఉంది. కానీ యోబు జీవితాన్ని దేవుడు శ్రమల పాలు చేసేసాడంట. అపవాది చేతికి అప్పచెప్పేసి హింసింపబడడానికి యోబును దేవుడే అపవాది చేతికి అప్పచెప్పాడు. హింసింపబడుతున్నా కూడా ఈ నాలుకతో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దాని షబాస్ అని దేవుడు యోబుని సామెతగా పెట్టాడు, మంచి సామెతగా పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు షబాష్, నీకు ఎన్ని శ్రమలు పెట్టినా, అపవాది వచ్చేసి నిన్ను శోధించినా కూడా నువ్వు మాత్రం ఏమాత్రం నన్ను ద్వేషించలేదు, నన్ను తిట్టలేదు, నా మీద అవిశ్వాసంతో పెట్టుకోలేదు, అవిశ్వాసంలో పడిపోలేదు నువ్వు. అందుకే నువ్వు నీ స్నేహితుల గురించి ప్రార్థన చేయి, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు పోగొట్టుకునేటివన్నీ నేను ఇస్తాను. అంతగా దేవుడు పెంచాడు. దానియేలుని తీసుకుంటే తను యవ్వన కాలంలో ఉన్నప్పుడు తన యవ్వన యొక్క అంగాన్ని కోసివేసి ఒక నపుంసకుడి యొక్క స్థితిలో పెడితే కూడా దేవుణ్ణి వదలకుండా, ఎవరిని వదలకుండా? దేవుణ్ణి వదలకుండా ఆ శత్రువుల యొక్క మనుషుల మధ్యలో ఏమాత్రం ఎన్ని శ్రమలు సింహాల బోనులో పడినా, ఎంతగా హింసించినా, ఎంత ఇది వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని అసహించుకోకుండా శత్రువుల దేశంలోనే శ్రేష్టమైన తనకు అప్పచెప్పిన ఉద్యోగం చేసుకుంటూ బతికాడు అంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు? దానియేలు. అర్థమవుతుందా? శత్రువుల మధ్యలో ఉద్యోగం అంట. అందరూ ఏలెత్తి చూపించేసి అవమానపరిచే వాళ్ళే, అందరూ నమ్మేటోళ్ళే, అందరూ చెప్పిన మాట వినని వాళ్ళే. ఏంటి?
దానియేలు చెప్పే మాట ఎవరు వినేవాళ్ళు కాదు. అందరూ పై అధికారులు ఎదురే, కింది వారు ఎదురే, అందరూ ఎదురే. అయినా అట్టాటి ఎదురు తిరిగే మనుషుల మధ్యలో నుండి సింహాల బోనులో పడ్డాడు. సింహాల బోనులో నుండి కూడా దేవుడు పైకి లేవనెత్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు జీవితంలో ఒక సామెతగా పెట్టాడు. అర్థమవుతుందా? ఇక నోవాబు కాలానికి వచ్చాం. నోవాబు కూడా జీవిస్తున్నప్పుడు అందరూ సెల్ ఫోన్లే. ఈయన మాత్రం సెల్ ఫోన్ వాడు. అర్థమవుతుందా? అందరూ సినిమాలే, ఈయన మాత్రం సినిమా చూడాడు. అందరూ జాతరలు చేసుకుంటాడు, ఈయన మాత్రం జాతర చేసుకుంటాడు. అందరూ పుట్టినరోజులు చేసుకుంటాడు, ఈయన పుట్టినరోజులు చేసుకుంటాడు. అంటే ఈయన మాత్రం ప్రత్యేకంగా బతుకుతూ ఉంటున్నాడు. అలా బ్రతుకుతున్నందుకు ఆ కాలంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఎక్కడ పడితే ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడం, ఎవరిని పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడిపోవడం, మళ్ళీ ఇంకొకరిని చేసుకోవడం, మళ్ళీ విడిపోవడం, మళ్ళీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ నోవాబు యొక్క కుటుంబంలో మాత్రం పద్ధతి. అర్థమవుతుంది? ఎక్కడ పడితే అక్కడ తాకడం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం, అక్కడ ఇక్కడ రండి, మీరు రారు, మీరు మనుషులేనా, మీరు ఎక్కడికి రారు, ఇంట్లో నుంచి బయటికే వెళ్ళరు, విచిత్రంగా ఉంటారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాము. అవేమి పట్టించుకోకుండా ప్రత్యేకంగా బ్రతికాడు. అందుకే ఆ కాలంలో నోవాబు తప్ప ఎవ్వరు నీతిమంతులు లేరు అని నీటి ద్వారా అందరినీ డిలీట్ చేసి నోవాబు కుటుంబాన్ని మాత్రం దేవుడు వీళ్ళొక్కరే నాకు నమ్మకంగా ఉన్నారని వాళ్ళని చేత పట్టుకున్నాడు అంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీకు కూడా చెడుని నీ వద్ద పెడతాడు. చెడు శోధన నీకు ఉంటుంది. ఆ శోధనలో నుండి చెడు మనుషుల మధ్యలోనే నీ నీతిని కాపాడుకుంటూ నువ్వు బతకాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అన్నీ మంచిగా కావాలి, అందరూ నీ మాట వినాలంటే ఎలాగా? అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించాం. మనం అనుకుంటాం అందరూ మన కాలు మొక్కాలనుకుంటాం. కొందరు మన కాలు ఇరగొట్టే వాళ్ళు కూడా ఉంటారండి. అర్థమవుతుందా? మనం అనుకుంటాం అందరు నా కాళ్ళు మొక్కి నా దగ్గర ఆశీర్వాదం చేసుకుంటే బాగుంటుందని సంతోషపడతాం. కానీ కొందరు మన కాళ్ళు ఇరగొట్టే వాళ్ళు కూడా ఉంటారు, ఆ గుంపు కూడా ఉంటారు. వాళ్ళని కూడా భరించాలి. అర్థమవుతుందా? నీకు శాతం అయితే కాళ్ళు ఇరగొట్టే వాళ్ళు మీరు కాళ్ళ వద్దకు రాకండి అని చెప్పగలిగే జ్ఞానం ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన జీవన ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి మనుషుల మధ్యలోనైనా జాగ్రత్తగా ఉండగలగాలి. నీ నీతిని నువ్వు కాపాడుకుంటూ, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ, నీకు దేవునికే కాలింగ్ ఉంది, మనుషులకి నీకు కాలింగ్ లేదు. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే మనసులతో కాలింగ్ అంటే ఇదిగో ఆమె అలా అనింది, ఇదిగో ఈమె అలా అనింది, నేను చర్చికి వెళ్ళాను, ఆడ కసు కొడదామని చీపురు తీసుకుంటే ఇట్టి చేతులోంచి తీసుకొని చిబుక్కు అనిపించింది నాకు. ఆమె ముఖం చూడాలంటేనే చూడబుద్ధి కాదు. ఎందుకో అక్క మందిరానికి పోబుద్ధి అయితే లేదు. ఆమె ముఖం చూస్తే ఆమె ఏదో ఒకటి అంటది. అర్థమవుతుందా? నీకెందుకో తెలుసా ఇది ఉండేది. అర్థమవుతుందా? మీ మామ అంటాడు, మీ అత్త అంటుంది, మీ ఆడపడుచు అంటారు. ఎందుకంటారో తెలుసా? అయినా నువ్వు వాళ్ళ మధ్యలో గెలవాలని, అయినా వాళ్ళని నువ్వు ప్రేమించాలని. అర్థమవుతుందా? అయితే నువ్వేమనుకుంటాడు? పారిపోవాలి, వెళ్ళిపోవాలి. చెడు ఎక్కడ ఉంటే ఒకటి దానన్న ఎలగొట్టాలి, లేదంటే నేనన్న వెళ్ళిపోవాలి. దానన్న ఎలగొట్టాలి, నేనన్న వెళ్ళిపోవాలి. అర్థమవుతుంది? ఇప్పుడు అత్తమామలు సరిగ్గా లేరు అనుకో, ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటే కోడలకి ఏమనిపిస్తుంది? ఇంట్లో ఉండబుద్ధి కాదు, మొగుని పెడుతుంది. వేరే ఇల్లు బాడిగిది, ఇక్కడ ఉండాలి నేను, వేరే ఇల్లు బాడిగిది, ఇక్కడ ఉండాలి నేను. అర్థమవుతుందా? కానీ యోబు అట్లా అనుకోలేదే, నోవాబు అట్లా అనుకోలేదే, దానియేలు అట్లా అనుకోలేదే.
కానీ మనం ఎందుకు అట్లా అనుకుంటున్నాం? చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు చెడ్డవాళ్ళని బట్టి మనం ఎందుకు? అర్థమవుతుందా? నేను అలా కనుక వెళ్ళిపోవాలంటే రోజుకొకసారి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? కానీ అయినా అర్థమవుతుంది, ఆ విశ్వాసం అన్నదని ఈ విశ్వాసం అన్నదని చెప్పేసి వెళ్ళిపోవాలంటే కాదు కదా. ఎవరు ఎన్నన్నా ప్రభు చూసుకుంటూ ఉంటాడు. చాలామంది చెప్తారు, అన్న ఇట్లా మాట్లాడుతున్నారు. అనుకోని ప్రభు చిత్తం దేవుడే ఒకరోజు చూస్తాడు. తిట్టండి, బాగా తిట్టండి. అర్థమవుతుందా? మన విశ్వాసుల యొక్క పిల్లల వారి తల్లిదండ్రులు నన్ను బాగా తిడతారు అంట. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి మంచి మాటలు చెప్తానని వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవుతుంటే మా మాట వినవేంద్రా అని చెప్పేసి తిడతారు అంట. అన్న ఇట్లా తిడతా ఉన్నారు, బాధ అనిపిస్తుంది. తిట్టని తిట్టేనవారు. ఆ తిట్టేనవారిలో ఏదో ఒక రోజు నేను చచ్చే లోపల ఒక మాట వింటాను, అన్న మిమ్మల్ని బట్టి మిమ్మల్ని ఘనంగా చూస్తున్నాను, మా బతుకులు మారుతూ ఉంటే అది మిమ్మల్ని బట్టి అని వారు తలంచుకుంటున్నారు. అది రాదా? మన ముగింపు అలా ఉండాలి. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. మనల్ని ఎంత తిడతారో, ఎంత ద్వేషిస్తారో, ఎంత హింసిస్తారో, మనం చచ్చాక మన గురించి, మన స్థితిని గురించి, మనలో నీతి తప్ప ఎక్కడ అవినీతి లేకుండా ఉంటుందే ఆ సాక్ష్యంగా దేవుని వద్ద నువ్వు ఉంటున్నావే, అది చాలు. మనుషులదేముందండి? మనుషుల కిరీటాలు మనకు ప్రభు వద్ద స్థలం దొరకదు. ప్రభు వద్ద స్థలం దొరకాలంటే ప్రభు వద్ద మంచితనం సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగునిగాక. ఒక మాట చదివేసి నేను ముగించేస్తాను. ఇదే కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేస్తే ఎక్కువ సమయం లేదు కాబట్టి 14వ అధ్యాయం 3వ వచనం అండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అండి. తర్వాత 5వ వచనం నుండి ఏంటంటున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ఆ తండ్రి అయిన దేవుని పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులకు సేవకుడికి నేర్పిస్తున్నటువంటి ఆ తండ్రి అయిన దేవుని వద్దకు చేరాలి అంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారానే వెళ్ళాలి. ఆమె సరే, ఈ వెళ్ళేటువంటి నేనే మార్గము అంటున్నాను. నేను వెళ్ళు స్థలములలో స్థలము ఉంది, అక్కడ ఇల్లు కట్టిస్తాను, మీకు నేను స్థలమును సిద్ధపరిచి నేను మిమ్మల్ని పిలుస్తాను, మళ్ళీ వచ్చి తోలుకొని వెళ్తాను అంటున్నాడు. నేను వచ్చి తోలుకొని పోయేంత వరకు ఉండండి, నేను స్థలమును సిద్ధపరిచి వస్తాను అంటున్నాడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని అంటుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎంతమంది కంటే ఇష్టం? యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది వెంబడిస్తున్నారు? ఇష్టమా కష్టమా? మీకు ఎంతో డౌట్గా ఎత్తుతున్నారు. వామ్మో, అర్థమవుతుందా? సరే, మీరందరూ యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టమన్నారు, ఆయనే నిజమైన దేవుడు అని కూడా నమ్ముతున్నారు. జాగ్రత్తగా గమనించండి. మనం ఒక ఇష్టమైన మనిషిని వెంబడిస్తూ ఉంటే, ఇష్టమైన మనిషితో నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ మనిషి ద్వారా కొన్ని నొప్పులు కూడా వస్తాయి. ఏంటి? ఒక ఇష్టమైన మనిషి, మనం ప్రేమించే మనిషి మనం కనుక ఒక మనిషిని ప్రేమిస్తుంటే ఎవరైనా సరే, అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, దేవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మార్గాన్ని మనం ప్రేమిస్తుంటే, ఒక దారిని మనం ప్రేమిస్తుంటే
ఒక రస్తను, ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని మనం ప్రేమిస్తున్నది ఏదైనా సరే, అంతెందుకు నువ్వు ప్రేమిస్తున్నది అపవాదినే అవ్వచ్చు. అపవాదిని ప్రేమిస్తున్నా సరే, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా సరే, ఆ ప్రేమించే విధానంలో నీకు నచ్చినవి ఏవైతే ఉంటాయో నీకు నచ్చనివి కూడా కొన్ని ఉంటాయి. అర్థమవుతుందా? అంటే నీకు సంతోషాన్ని కలగజేయడమే కాదు, బాధను కూడా కలగజేసేటివి కూడా ఉంటాయి. అర్థమవుతుందని నేను చెప్పాను, బాగా చెప్తాను అర్థమయ్యేటట్టుగా. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాము కదా. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నాను అన్నాడు కదా. ఆయన ఏ దారి గుండా అయితే వెళ్ళాడో ఆ దారి గుండానే వెళ్ళాలి అంట. ఆయన ఏమంటున్నాడంటే, నా శిలువనెత్తుకొని ఎవడైతే వస్తాడో, నా వద్దకు వస్తాడో వాడిని నేను చేర్చుకుంటాను. అంటే ఆయన శిలువనెత్తుకొని ఎవరు కూడా రాకూడదు అన్నటువంటి ఒక ఆప్షన్ పెట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది, బాగుంది. తలనొప్పి తగ్గుతుంది, బాగుంది. అర్థమవుతుందా? కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు వస్తాయి, బాగుంది. ఆస్తి వస్తుంది, బాగుంది. ఆశీర్వదిస్తాడు, బాగుంది. ఇవన్నీ బాగున్నాయి. కానీ శిలువనెత్తుకొని వెళ్ళాలంటే అది బాగాలేదు. శిలువనెత్తుకొని శిలువను మయ్యాలంటే మాత్రం అది బాగాలేవు. మేకలు కొట్టించుకోవాలంటే భలే చెప్తావన్నా మేకలు. ఏమో యేసయ్య కొట్టించుకున్నాడు కానీ నేను మేకలు అమ్మో 39 కొరడా దెబ్బలు తినాలి. ఆ నొప్పిని నువ్వు భరించాలి. 39 కొరడా దెబ్బలు ఏంటి? ఇది బాప్తిస్మం ఇచ్చేటప్పుడు సేవకుడు చెప్పలే, ఏమక్క చెప్పిండా? నీకేమైనా చెప్పిండా? 39 కొరడా దెబ్బలు తినాలని చెప్పిండా జ్ఞానేశ్వరక్క? లేదక్క, నాకు కూడా ఏం చెప్పలేదు. మళ్ళీ ఏంది అయ్యేంది 39 కొరడా దెబ్బలు అంటాడు? ఏమో నాకు కూడా తెలుసు, నాకు ఇప్పుడే తెలిసింది. ఆడ తింటే ఓమో పోతలే, నాకు అసలే భయం, నేను అసలే తినాలి. అర్థమవుతుందా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారో శిలువ శ్రమలు కూడా పడాలి. ఏమవ్వాలి? ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది, పోదు. ప్రాణం భూమి మీద ఉన్నట్టుగా ఉంటుంది, ఉండదు. అర్థమవుతుందా? అబ్బా ఇప్పుడు దినాలు బాగున్నాయి, ఎంతో సంతోషంగా ఉంది, నెమ్మదిగా ఉంది అనుకునే లోపల పెద్ద గుండె వచ్చి పడుతుంది. అర్థమవుతుందా? ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. దేవుడా నీకు స్తోత్రం తండ్రి, ఎంత మంచి జీవితం ఇచ్చావయ్యా నాకు అని అనుకుంటావా లేదా? పెద్ద గుండె వచ్చి నేను ఉన్నాను. అర్థమవుతుంది. కాబట్టి నీ జీవితం యేసయ్యని నమ్ముకొని యేసయ్య వెంబడి వస్తున్న నీవు, ఆయన మార్గంలో నడిచే నీవు, ఆయనని ప్రేమిస్తున్న నీవు ఖచ్చితంగా ఆయన పడిన శ్రమలను కూడా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన ముఖాన ఉమ్మి వేస్తే మౌనంగా ఎలాగైతే ఉన్నాడో అలాగా నువ్వు కూడా మౌనంగా ఉండగలగాలి. అర్థమవుతుందా? నువ్వు యేసయ్య వద్దు, అవమానాలు వద్దు అంటే వద్దు. మరి అర్థమవుతుందా? యేసయ్య వద్దు, అవమానాలు వద్దు అంటే వద్దు. మరి ఆ మార్గం ఎట్టొస్తుంది? యేసయ్య మార్గం రావాలి అంటే నీకు అవమానాలు రావాలి, నిందలు రావాలి. నేనే మార్గము అంటున్నాడు తండ్రి అయిన దేవుడు, నేనే సమాధానం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. కుమారుడు అంటున్నాడు నేనే మార్గము అంటున్నాడు. మరి ఆయన మార్గం మనకు నచ్చితే, ఆయన మార్గంని వెంబడించడానికి సిద్ధపడితే, ఆయన మార్గంలో శ్రమలు ఉన్నాయి, ఆయన మార్గంలో అవమానాలు ఉన్నాయి, ఆయన మార్గంలో నిందలు ఉన్నాయి, ఆయన మార్గంలో ముండ్ల కిరీటం ఉంది. అవన్నీ భరించగలవా? అవన్నీ భరించగలిగితేనే నువ్వు యేసయ్యని వెంబడించగలగాలి. అవి నోవాబు భరించాడు, అందుకే నోవాబు మంచి సామెతగా మారాడు. ఇక్కడ చెడ్డ సామెత ఉంటుంది, మంచి సామెత ఉంటుంది. కయీను కూడా ఒక సామెతగా మారాడు, ఏబేలు ఒక సామెతగా మారాడు. కయీను చెడ్డ సామెతగా మారాడు, ఏబేలు మంచి సామెతగా మారాడు. కాబట్టి మన జీవితం సామెతగా ఉండాలి అంటే మంచి సామెతగా ఉంటామా, చెడ్డ సామెతగా ఉంటామా?
అది ఉండాలంటే శ్రమలు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే శ్రమలు. నీకు మంచి సేవకుడు కావాలి అంటే మంచి సేవకుడు ఉంటే అయిపోతుందా? మంచి సేవకుడు ద్వారా కూడా కత్తులు లాంటి మాటలు వస్తాయి, గాయం కలిగేటువంటి మాటలు వస్తాయి. అర్థమవుతుందా? ఆశీర్వాదం వస్తుందంటే ఆశీర్వాదంతో పాటు ఒక నొప్పులు కూడా వస్తాయి. దేవుని వద్ద నుండి ఆశీర్వాదములే మాకు కావాలను, నొప్పులు మాకు అవసరం లేదు అని అంటే నువ్వు నాశనంలోనికి వెళతావు. అర్థమవుతుందా? నొప్పులు కూడా వస్తాయి. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న నీవు లేదా తండ్రి అయిన దేవుని వెంబడిస్తున్నటువంటి వారి ఎవరి జీవితం సంతోషంగా ఉందో ప్రభు సన్నిధిలో నుండి తీర్చి చెప్పండి నాకు. ఎవరి జీవితం, దేవుణ్ణి వెంబడించిన వారి జీవితం, ఎవరి జీవితం సంతోషంగా లేదు. ఒక విధంగా చెప్పాలంటే చెడ్డ వాళ్ళన్నా అటు ఇటుగా బతికి అలాగే వెళ్ళిపోయారు. కానీ మంచి జీవితం జీవించి ఏషావు లాంటి వాళ్ళు అలాగా కొందరు మంచి జీవితం జీవించి ప్రశాంతంగా చనిపోయారేమో. కానీ మంచి వాళ్ళు, దేవుని వెంబడిస్తున్న వారు మాత్రం భయంకరమైన శ్రమలు అనుభవించి శ్రమల గుండానే మరణించారు, చనిపోయేంత వరకు. దావీదును చూసుకోండి, యాకోబును చూసుకోండి, అర్థమవుతుంది. ఇస్సాకును తీసుకోండి. ఇస్సాకు కూడా కొడుకుల యొక్క ఇద్దరి యొక్క స్థితి భార్యది ఒక రూటు, యాకోబుది ఒక రూటు, ఏశావుది ఒక రూటు. ఈ ముగ్గురిని కలపలేక ఇస్సాకు తనలో తాను కుములుకుంటూ మంచంలో పడిపోయాడు. ఇస్సాకు ముగ్గురిది ఒక్కొక్క రూటు. కాబట్టి ఇలాగా పరిశుద్ధులది ఎవరి జీవితం చూసుకున్నా కూడా ఎవరిది మంచిగా జరగలేదు. మరి దేవుని నమ్ముకుని నీ జీవితం మంచిగా ఉంటుందని ఎందుకు అనుకుంటావు? దేవుడు నీ జీవితాన్ని కూడా పరిశోధిస్తూ పరీక్షిస్తూ ఉంటాడు. నీవు మాత్రం దేవుని స్వరాన్ని, దేవుని మాటలు కలిగి జీవించాలి. జీవించి నీవు నిరూపించుకోవాలి. పరిశుద్ధత కొరకు, దేవుని కొరకు, దేవుడు నీకు ఏ పనిని అప్పచెప్పాడో ఆ పనిలో నమ్మకంగా నీవు ఏ పనిలో అయితే, ఏ స్థితిలో అయితే దేవుడు పెట్టాడో ఆ స్థితికి నీవు కరెక్ట్గా పని చేయాలి. అంతేగాని నీ సొంత ఆలోచనలు మాత్రం చేయకూడదు. దేవుని ఆలోచనలతోనే వెళ్ళాలి. నీ కొరకు ఒక దైవజనుని పెట్టారంటే ఆ దైవజనుని వెంబడిస్తూనే వెళ్ళాలి, అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. దైవజనుని మాట స్వరం ప్రకారంగా వెళ్ళాలి, అంతే. వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు దైవజనుడితో ఎన్నో శ్రమలు వస్తాయి. దైవజనుడు శ్రమలు పడుతున్నప్పుడు నువ్వు శ్రమలు పడాలి. దైవజనుడు అవమానాలు పడుతున్నప్పుడు నువ్వు అవమానాలు పడాలి. దైవజనుడిని రాళ్ళు తీసుకొని కొడితే ఆ దెబ్బలు నీకు కొన్ని తగులుతాయి. అర్థమవుతుంది? కాబట్టి ఇలా ఉంటుంది. మరి దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, శిలువదారి అయిన యేసయ్యని వెంబడిస్తే ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో మనం కూడా అలా శ్రమల గుండానే బయటికి వెళ్ళాలి. అట్టి పరిశుద్ధతలో గుండా వెళుదుముగాక, అట్టి ఆశీర్వాదంలో ఉందుముగాక. దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు నా వద్దకు రావాలి అంటే నాకు తగినట్టుగా నేను పెట్టే పరీక్షలో గెలుస్తూ నెగ్గుతూ నీతిమంతులుగానే మీరు నా వద్దకు రావాలి. అది దేవుడు పెట్టే పరీక్ష. ఆ పరీక్షలో మనం నెగ్గుదుముగాక. హల్లెలూయా. అందరం చక్కగా ప్రభు సన్నిధిని బట్టి మోకరిద్దాం. ప్రభు సన్నిధిని బట్టి మోకరిద్దాం.